ఎవరి నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. కావాలని విజయ్ దేవరకొండ టార్గెట్ చేస్తారు, దయచేసి నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సినిమా బయటికి వెళ్తుంటే ఒక మాట అన్నాడు, ఈ సినిమా బాగాలేదు తొక్క తోటకూర అన్నాడు. ఇప్పుడు ఎవడన్నా ఈ సినిమా తొక్క అంటే వాడు పెద్ద చెక్క అంటానైతే నిజంగా చెప్తున్నా భయ్యా, చెప్పుతో కాదు భయ్యా, ఇండస్ట్రీని బద్దలు కొట్టే సినిమా భయ్యా. ఆ ఫైట్ సెన్స్, ఆ ఎలివేషన్స్ భయ్యా, నీకు ఫస్ట్ హాఫ్ లోనే 1000 రూపాయలు పడతాను భయ్యా. నువ్వు సెకండ్ హాఫ్ చూస్తే 2000 దగ్గర వెళ్ళిపోతావు భయ్యా. నువ్వు టికెట్ రేట్ 2000 పెట్టినా కాల్చి తోటాలు బుల్లెట్లు ఎక్కడ దిగతారో అర్థమే కావట్లేదు. సినిమా ఉంది, సాంగ్స్ ఉన్నాయి భయ్యా, ఒక వేరే లెవెల్ అంతే. బీజిఎం ఉంది, అబ్బా ఏమి బీజిఎం అన్నా నా లైఫ్ లో ఎంతవరకు ఈ సినిమాకి ఎక్కడ ఇటువంటి సినిమాకు పుట్టిన బీజిఎం చూడలేదు. ఇటువంటి సినిమా నేను ఎక్కడ చూడాల. సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే ఇంకా అన్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ టాప్ లో కూర్చున్నాడు కదా, కూర్చునేసాడు అంతే, టాప్ లో ఎక్కేసాడు. ఇంకా నెంబర్ 1 హీరో ఎవరంటే విజయ్ దేవరకొండ అప్పుడే. ఆ భాగ్యశ్రీ ఉంది భయ్యా హీరోయిన్, అబ్బా ఏ ఉంది భయ్యా యాక్టింగ్, ఆ ఫిగర్ గానీ ఆ మనిషి గానీ బాబా ఎలాంటి హీరోయిన్. ఆ హీరోయిన్ కి ఫ్యూచర్ లో ఇంకా ఎంత స్టార్ అయిపోతే అనిరుద్ బీజిఎం పక్కోడు గట్టిగానే కొట్టాడు బీజిఎం. అండ్ గౌతమ్ చెప్పినట్టు యాక్షన్ సీక్వెన్సెస్ గట్టిగానే ఉన్నాయి. అండ్ ఎమోషన్స్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం బాగానే క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. అండ్ సత్య పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాకి. బట్ హీరోయిన్ రోల్ వచ్చేసి అంత ఇంపాక్ట్ అయితే సినిమాకి లేదు. సినిమాకి ప్రాబ్లం ఎక్కడ అంటే సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ నుంచి సినిమా అనేది దొబ్బేసింది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. అండ్ సినిమా మోటో వచ్చేసి ఒక ప్లేస్ లో ఉండే జనాల యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేసే పోరాటమే కింగ్డమ్ స్టోరీ. దాన్ని డైరెక్టర్ కన్వే చేయాలని చూశాడు, కానీ అది సెకండ్ హాఫ్ లో మిస్ఫైర్ అయింది. నేనైతే విజయ్కి హిట్ పడుతుందని అనుకుని వచ్చాను, బట్ ఇది కూడా డిసప్పాయింట్ చేసింది. లేదు కంబ్యాక్ అసలు స్టోరీ సెలక్షనా, స్క్రిప్ట్ సెలక్షనా, లేకపోతే కానీ ప్రొడక్షన్ ఒకటి ఏమాట ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ అంతా బాగుంది. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు బయట వచ్చిన తర్వాత 300 పక్క 200 పక్కనే అది కరెక్ట్ కాదు. ఒక్కసారి మూవీ లోపలికి వెళ్ళి చూడండి, అప్పుడు మాట్లాడండి. ఎందుకంటే మూవీని విజయ్ దేవరకొండ అని ప్రతి ఒక్కరని, ఒక నిర్మాత ప్రొడ్యూసర్ అని ఎవరైనా సరే ఈ సినిమాని తన ప్రాణాలు పెట్టి తీశారు సినిమా. ఇప్పుడు సలార్ మూవీలో కట్అవుట్ చూస్తే ప్రవాసి ఎట్లా ఉంటుందో ఇప్పుడు విజయ్ దేవరకొండ అదే విధంగా అనుకోవచ్చు. క్లైమాక్స్ అయితే మాత్రం బీజిఎం అనుకోకుండా అనుభూతికి ఇచ్చిన బీజిఎం అయితే ఇది కొత్త హీరో మూవీకి అయితే కింగ్డమ్ అనుకోవచ్చు. లేలే నిజం, అదే మాట నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరు మూవీ తీస్తున్నారు. మూవీ తీసిన తర్వాత బాగుంటే బాగుందని చెప్పండి, లేదా చూడొచ్చని చెప్పండి, అంతేగాని సినిమా బాగాలేదు అని మాత్రం వద్దు. అది మాత్రం కరెక్ట్ కాదు. చాలా అన్న సత్యదేవికి విజయ్ దేవరకొండ చెప్పాలంటే సొంత అన్నతమ్ముడు ఒక రిలేషన్ ఎలా ఉంటది అంత. ఒక విషయం ఏంటంటే ఈ సినిమాలో మెయిన్ కంటెంట్ తన అన్న కోసం ఏదైనా ప్రాణం పెట్టేయగలడు, ఆ తర్వాత ఏదైనా తగ్గర పెట్టేయగలడు. అంత పీక్స్ గెలిపాడు విజయ్ దేవరకొండ అయితే. కానీ క్లైమాక్స్ అయితే పార్ట్ 2 అని ఇచ్చాడు. నిజంగా 2 అనేది వచ్చింది అనుకున్నా ఈ మూవీకి మించి వేరే లేడైతే ఉంటది, దానికైతే సమస్య అయితే లేదు. మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందన్న. ఇప్పుడు వరకు సినిమాలు అయితే వేరు, ఈ సినిమా అయితే దాని మించి వేరే లెవెల్ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ మూవీ అయితే చాలా బాగుంది. ఎవరి నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. కావాలని విజయ్ దేవరకొండ టార్గెట్ చేస్తారు, దయచేసి నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సినిమా బయటికి వెళ్తుంటే ఒక మాట అన్నాడు, ఈ సినిమా బాగాలేదు తొక్క తోటకూర అన్నాడు. ఇప్పుడు ఎవడన్నా ఈ సినిమా తొక్క అంటే వాడు పెద్ద చెక్క అంటానైతే నిజంగా చెప్తున్నా భయ్యా, చెప్పుతో చెప్తున్నా భయ్యా, కాదు భయ్యా, ఇండస్ట్రీని బద్దలు కొట్టే సినిమా భయ్యా. ఆ ఫైట్ సెన్స్, ఆ ఎలివేషన్స్ భయ్యా, నీకు ఫస్ట్ హాఫ్ లోనే 1000 రూపాయలు పడతాను భయ్యా. నువ్వు సెకండ్ హాఫ్ చూస్తే 2000 దగ్గర వెళ్ళిపోతావు భయ్యా. నువ్వు టికెట్ రేట్ 2000 పెట్టినా విజయ్
కాల్చి 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 తోటాలు బుల్లెట్లు ఎక్కడ దిగుతున్నాయో అర్థమే కావట్లేదు. సినిమా ఉంది, సాంగ్స్ ఉన్నాయి పోయా, ఒక వేరే లెవెల్ అంతే. బీజిఎం ఉంది, అబ్బా బాబా ఏమి బీజిఎం అన్నా, ఏం బీజిఎం అన్నా. నా లైఫ్ లో ఎంతవరకు ఈ సినిమాకి ఎక్కడ ఇటువంటి సినిమాకు పుట్టిన బీజిఎం చూడలేదు. ఇటువంటి సినిమా నేను ఎక్కడ చూడలా. సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే ఇంకా అన్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ టాప్ లో కూర్చున్నాడు కదా, కూర్చునేసాడు అంతే, టాప్ లో ఎక్కేసాడు. ఇంకా నెంబర్ 1 హీరో ఎవరంటే విజయ్ దేవరకొండ అప్పుడే. ఆ భాగ్యశ్రీ ఉంది పోయి, ఆ హీరోయిన్ అబ్బా ఏ ఉంది పోయి, ఆ యాక్టింగ్, ఆ ఫిగర్ గానీ, ఆ మనిషి గానీ, బాబా ఎలాంటి హీరోయిన్. ఆ హీరోయిన్ కి ఫ్యూచర్ లో ఇంకా పెద్ద స్టార్ అయిపోతే అనిరుద్ బీజిఎం బక్కోడు గట్టిగానే కొట్టాడు బీజిఎం. అండ్ గౌతమ్ చెప్పినట్టు యాక్షన్ సీక్వెన్సెస్ గట్టిగానే ఉన్నాయి. అండ్ ఎమోషన్స్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం బాగానే క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. అండ్ సత్య పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాకి. బట్ హీరోయిన్ రోల్ వచ్చేసి అంత ఇంపాక్ట్ అయితే సినిమాకి లేదు. సినిమాకి ప్రాబ్లం ఎక్కడ అంటే సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ నుంచి సినిమా అనేది దొబ్బేసింది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. అండ్ సినిమా మోటో వచ్చేసి ఒక ప్లేస్ లో ఉండే జనాల యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేసే పోరాటమే కింగ్డమ్ స్టోరీ. దాన్ని డైరెక్టర్ కన్వే చేయాలని చూశాడు, కానీ అది సెకండ్ హాఫ్ లో మిస్ఫైర్ అయింది. నేనైతే విజయ్కి హిట్ పడుతుందని అనుకుని వచ్చాను, బట్ ఇది కూడా డిసప్పాయింట్ చేసింది. లేదు కంబ్యాక్ అసలు స్టోరీ సెలెక్షనా, స్క్రిప్ట్ సెలెక్షనా, లేకపోతే కానీ ప్రొడక్షన్ ఒకటి మాట ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ అంతా బాగుంది. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు బయట నుంచి వచ్చిన తర్వాత 300 పక్క 200 పక్కనే అది కరెక్ట్ కాదు. ఒక్కసారి మూవీ లోపలికి వెళ్ళి చూడండి, అప్పుడు మాట్లాడండి. ఎందుకంటే మూవీని విజయ్ దేవరకొండ అని ప్రతి ఒక్కరని, ఒక నిర్మాత ప్రొడ్యూసర్ అని ఎవరైనా సరే ఈ సినిమాని తన ప్రాణాలు పెట్టి తీశారు సినిమా. ఇప్పుడు సలార్ మూవీలో కట్అవుట్ చూస్తే ప్రవాసం ఎట్లా ఉంటుందో ఇప్పుడు విజయ్ దేవరకొండ అదే విధంగా అనుకోవచ్చు. క్లైమాక్స్ అయితే మాత్రం బీజిఎం అనుకోకుండా అనుభూతికి ఇచ్చిన బీజిఎం అయితే ఇది ప్రతి హీరో మూవీకి అయితే కింగ్డమ్ అనుకోవచ్చు. లేలే నిజం, అదే మాట నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరు మూవీ తీస్తున్నారు. మూవీ తీసిన తర్వాత బాగుంటే బాగుందని చెప్పండి, లేదా చూడొచ్చని చెప్పండి. అంతేగాని సినిమా బాగాలేదు అని మాత్రం వద్దు, అది మాత్రం కరెక్ట్ కాదు. చాలా అన్న సత్యదేవికి విజయ్ దేవరకొండ చెప్పాలంటే సొంత అన్నతో ఒక రిలేషన్ ఎలా ఉంటది అంత. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో మెయిన్ కంటెంట్ తన అన్న కోసం ఏదైనా ప్రాణం పెట్టేయగలడు, ఆ తర్వాత ఏదైనా తగలబెట్టేయగలడు. అంత పీక్స్ గెలిపాడు విజయ్ దేవరకొండ అయితే. తను క్లైమాక్స్ అయితే పార్ట్ 2 అని ఇచ్చాడు. నిజంగా 2 అనేది వచ్చింది అనుకున్నా ఈ మూవీకి మించి వేరే లేవైతే ఉంటది, దానికైతే సమస్య అయితే లేదు. మూవీ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందన్న. ఇప్పుడు వరకు సినిమాలు అయితే వేరు, ఈ సినిమా అయితే దాని మించి వేరే లెవెల్ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ మూవీ అయితే చాలా బాగుంది. ఎవరి నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. కావాలని విజయ్ దేవరకొండ టార్గెట్ చేస్తారు, కావాలని విజయ్ దేవరకొండ టార్గెట్ చేస్తారు. దయచేసి నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సినిమా బయటికి వెళ్తుంటే ఒక మాట అన్నాడు, ఈ సినిమా బాగాలేదు తొక్క తోటకూర అన్నాడు. ఇప్పుడు ఎవడన్నా ఈ సినిమా తొక్క అంటే వాడు పెద్ద చెక్క అంటానైతే నిజంగా చెప్తున్నా భయ్యా, చెప్పుతో చెప్తున్నా భయ్యా, కాదు భయ్యా, ఇండస్ట్రీని బద్దలు కొట్టే సినిమా భయ్యా. ఆ ఫైట్ సెన్స్, ఆ ఎలివేషన్ భయ్యా, నీకు ఫస్ట్ హాఫ్ లోనే 1000 రూపాయలు పడతా అనిపిస్తుంది భయ్యా. నువ్వు సెకండ్ హాఫ్ చూస్తే 2000 దగ్గర వెళ్ళిపోతావు భయ్యా. నువ్వు టికెట్ రేటు 2000 పెట్టినా కాల్చి 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 తోటాలు బుల్లెట్లు ఎక్కడ దిగుతున్నాయో అర్థమే కావట్లేదు. సినిమా ఉంది, సాంగ్స్ ఉన్నాయి పోయా, ఒక వేరే లెవెల్ అంతే. బీజిఎం ఉంది, అబ్బా బాబా ఏమి బీజిఎం అన్నా, ఏం బీజిఎం అన్నా. నా లైఫ్ లో ఎంతవరకు ఈ సినిమాకి ఎక్కడ ఇటువంటి సినిమాకు పుట్టిన బీజిఎం చూడలేదు. ఇటువంటి సినిమా నేను ఎక్కడ చూడలా. సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే ఇంకా అన్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ టాప్ లో కూర్చున్నాడు కదా, కూర్చునేసాడు అంతే, టాప్ లో ఎక్కేసాడు. ఇంకా నెంబర్ 1 హీరో ఎవరంటే విజయ్ దేవరకొండ అప్పుడే. ఆ భాగ్యశ్రీ ఉంది పోయి, ఆ హీరోయిన్ అబ్బా ఏ ఉంది పోయి, ఆ యాక్టింగ్, ఆ ఫిగర్ గానీ, ఆ మనిషి గానీ, బాబా ఎలాంటి హీరోయిన్. ఆ హీరోయిన్ కి ఫ్యూచర్ లో ఇంకా పెద్ద స్టార్ అయిపోతే అనిరుద్ బీజిఎం బక్కోడు గట్టిగానే కొట్టాడు బీజిఎం. అండ్ గౌతమ్ చెప్పినట్టు యాక్షన్ సీక్వెన్సెస్ గట్టిగానే ఉన్నాయి.
అండ్ ఎమోషన్స్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం బాగానే క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. అండ్ సత్య పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాకి. బట్ హీరోయిన్ రోల్ వచ్చేసి అంత ఇంపాక్ట్ అయితే సినిమాకి లేదు. ఆ, సినిమాకి ప్రాబ్లం ఎక్కడ అంటే సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ నుంచి సినిమా అనేది దొబ్బేసింది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. అండ్ సినిమా మోటో వచ్చేసి ఒక ఒక ప్లేస్ లో ఉండే జనాల యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేసే పోరాటమే కింగ్డమ్ స్టోరీ. దాన్ని డైరెక్టర్ కన్వే చేయాలని చూశాడు, కానీ అది సెకండ్ హాఫ్ లో మిస్ఫైర్ అయింది. ఆ, నేనైతే విజయ్కి హిట్ పడుతుందని అనుకుని వచ్చాను, బట్ ఇది కూడా డిసప్పాయింట్ చేసింది. లేదు కంబ్యాక్ అసలు స్టోరీ సెలెక్షనా, స్క్రిప్ట్ సెలెక్షనా, లేకపోతే ఆ, కానీ ప్రొడక్షన్ ఒకటి ఏమాట ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ అంతా బాగుంది. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు బయట నుంచి వచ్చిన తర్వాత 300 పక్క 200 పక్కనే అది కరెక్ట్ కాదు. ఒక్కసారి ఈ మూవీ లోపలికి వెళ్ళి చూడండి, అప్పుడు మాట్లాడండి. ఎందుకంటే మూవీని విజయ్ దేవరకొండ అని ప్రతి ఒక్కరని, ఒక నిర్మాత అని, ప్రొడ్యూసర్ అని, ఎవరైనా సరే ఈ సినిమాని మన ప్రాణాలు పెట్టి తీశారు సినిమా. ఇప్పుడు సలార్ మూవీలో కట్అవుట్ చూస్తే ప్రవాసం ఎట్లా ఉంటుందో ఇప్పుడు విజయ్ దేవరకొండ అదే విధంగా అనుకోవచ్చు. క్లైమాక్స్ అయితే మాత్రం బీజిఎం అనుకోకుండా అనుభూతికి ఇచ్చిన బీజిఎం అయితే ఇది ప్రతి హీరో మూవీకి అయితే కింగ్డమ్ అనుకోవచ్చు. లేలే నిజం, అదే మాట నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరు మూవీ తీస్తున్నారు. మూవీ తీసిన తర్వాత బాగుంటే బాగుందని చెప్పండి, లేదా చూడొచ్చని చెప్పండి. అంతేగాని సినిమా బాగాలేదు అని మాత్రం వద్దు, అది మాత్రం కరెక్ట్ కాదు. చాలా అన్న సత్యదేవికి విజయ్ దేవరకొండ చెప్పాలంటే సొంత అన్నతో ఒక రిలేషన్ ఎలా ఉంటది అంత. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో మెయిన్ కంటెంట్, తన అన్న కోసం ఏదైనా ప్రాణం పెట్టేయగలడు, అసలు ఏదైనా తగలబెట్టేయగలడు. అంత పీక్స్ గెలిపాడు విజయ్ దేవరకొండ అయితే. తను క్లైమాక్స్ అయితే పార్ట్ 2 అని ఇచ్చాడు. నిజంగా ఈ 2 అనేది వచ్చింది అనుకో అన్న, ఈ మూవీకి మించి వేరే లెవెల్ అయితే ఉంటది. దానికైతే సమస్య అయితే లేదు. మూవీ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందన్న. ఇప్పుడు వరకు సినిమాలు అయితే వేరు, ఈ సినిమా అయితే దాని మించి వేరే లెవెల్ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ మూవీ అయితే చాలా బాగుంది. ఎవరి నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. కావాలని విజయ్ దేవరకొండ టార్గెట్ చేస్తారు, దయచేసి నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సినిమా బయటికి వెళ్తుంటే ఒక మాట అన్నాడు, ఈ సినిమా బాగాలేదు తొక్క తోటకూర అన్నాడు. నీ ఇప్పుడు ఎవడన్నా ఈ సినిమా తొక్క అంటే వాడు పెద్ద చెక్క అంటానైతే నిజంగా చెప్తున్నా భయ్యా, చెప్పుతో చెప్తున్నా భయ్యా, సినిమా కాదు భయ్యా, ఇండస్ట్రీని బద్దలు కొట్టే సినిమా భయ్యా. ఆ ఫైట్ సెన్స్, ఆ ఎలివేషన్స్ భయ్యా, నీకు ఫస్ట్ హాఫ్ లోనే 1000 రూపాయలు పడతా అనిపిస్తుంది భయ్యా. నువ్వు సెకండ్ హాఫ్ చూస్తే 2000 దగ్గర వెళ్ళిపోతావు భయ్యా. నువ్వు టికెట్ రేటు 2000 పెట్టినా కాల్చి తోటాలు బుల్లెట్లు ఎక్కడ దిగతనే అర్థమే కావట్లేదు. సినిమా ఉంది, సాంగ్స్ ఉన్నాయి భయ్యా, ఒక వేరే లెవెల్ అంతే. బీజిఎం ఉంది, అబ్బా ఏమి బీజిఎం అన్నా, ఏం బీజిఎం అన్నా. నా లైఫ్ లో ఎంతవరకు ఈ సినిమాకి ఎక్కడ ఇటువంటి సినిమాకు పుట్టిన బీజిఎం చూడలేదు. ఇటువంటి సినిమా నేను ఎక్కడ చూడాల. సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే ఇంకా అన్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ అన్న టాప్ లో కూర్చున్నాడు కదా, కూర్చునేసాడు అంతే, టాప్ లో ఎక్కేసాడు. ఇంకా నెంబర్ 1 హీరో ఎవరంటే విజయ్ దేవరకొండ అన్న అప్పుడే. ఆ భాగ్యశ్రీ ఉంది భయ, ఆ హీరోయిన్ అబ్బా ఏ ఉంది భయ, ఆ యాక్టింగ్, ఆ ఫిగర్ గానీ, ఆ మనిషి గానీ, బాబా ఎలాంటి హీరోయిన్. ఆ హీరోయిన్ కి ఫ్యూచర్ లో ఇంకా పెద్ద స్టార్ అయిపోతుంది. అనిరుద్ బీజిఎం పక్కోడు గట్టిగానే కొట్టాడు బీజిఎం. అండ్ గౌతమ్ చెప్పినట్టు యాక్షన్ సీక్వెన్సెస్ గట్టిగానే ఉన్నాయి. అండ్ ఎమోషన్స్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం బాగానే క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. అండ్ సత్య పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాకి. బట్ హీరోయిన్ రోల్ వచ్చేసి అంత ఇంపాక్ట్ అయితే సినిమాకి లేదు. సినిమాకి ప్రాబ్లం ఎక్కడ అంటే సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ నుంచి సినిమా అనేది దొబ్బేసింది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. అండ్ సినిమా మోటో వచ్చేసి ఒక ప్లేస్ లో ఉండే జనాల యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేసే పోరాటమే కింగ్డమ్ స్టోరీ. దాన్ని డైరెక్టర్ కన్వే చేయాలని చూశాడు, కానీ అది సెకండ్ హాఫ్ లో మిస్ఫైర్ అయింది. నేనైతే విజయ్కి హిట్ పడుతుందని అనుకుని వచ్చాను, బట్ ఇది కూడా డిసప్పాయింట్ చేసింది. లేదు కంబ్యాక్ అసలు స్టోరీ సెలెక్షనా, స్క్రిప్ట్ సెలెక్షనా, లేకపోతే
కానీ ప్రొడక్షన్ ఒకటి ఏమాట మాట ప్రొడక్షన్ వాల్యూస్ ఎడిటింగ్ అంతా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బయట నుంచి వచ్చిన తర్వాత 300 పక్క 200 పక్క అనేది అది కరెక్ట్ కాదు. ఒక్కసారి ఈ మూవీ లోపలికి వెళ్ళి చూడండి, అప్పుడు మాట్లాడండి. ఎందుకంటే మూవీని విజయ్ దేవరకొండ అని ప్రతి ఒక్కరని, ఒక నిర్మాత ప్రొడ్యూసర్ అని ఎవరైనా సరే ఈ సినిమాని తన ప్రాణాలు పెట్టి తీశారు సినిమా. ఇప్పుడు సలార్ మూవీలో ఒక కట్అవుట్ చూస్తే ప్రవాసం ఎట్లా ఉంటుందో ఇప్పుడు విజయ్ దేవరకొండ అదే విధంగా అనుకోవచ్చు. క్లైమాక్స్ అయితే మాత్రం బీజిఎం అనుకోకుండా అనుభూతికి ఇచ్చిన బీజిఎం అయితే ఇది కొత్త హీరో మూవీకి అయితే కింగ్డమ్ అనుకోవచ్చు. లేలే నిజం, అదే మాట నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరు మూవీ తీస్తున్నారు. మూవీ తీసిన తర్వాత బాగుంటే బాగుందని చెప్పండి, లేదా చూడొచ్చని చెప్పండి. అంతేగాని సినిమా బాగాలేదు అని మాత్రం వద్దు, అది మాత్రం కరెక్ట్ కాదు. చాలా అన్న సత్యదేవికి విజయ్ దేవరకొండ చెప్పాలంటే సొంత అన్న తమ్ముడు ఒక రిలేషన్ ఎలా ఉంటది అంత. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో మెయిన్ కంటెంట్ తన అన్న కోసం ఏదైనా ప్రాణం పెట్టేయగలడు, ఆ తర్వాత ఏదైనా తగలబెట్టేయగలడు. అంత పీక్స్ గెలిపాడు విజయ్ దేవరకొండ అయితే. కానీ క్లైమాక్స్ అయితే పార్ట్ 2 అని ఇచ్చాడు. నిజంగా ఈ 2 అనేది వచ్చింది అనుకో అన్న, ఈ మూవీకి మించి వేరే లేడైతే ఉంటది. దానికైతే సమస్య అయితే లేదు. మూవీ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందన్న. ఇప్పుడు వరకు సినిమాలు అయితే వేరు, ఈ సినిమా అయితే దాని మించి వేరే లెవెల్ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ మూవీ అయితే చాలా బాగుంది.